ఒరే అన్నయ్య, సీటికి మాటికి చిత్తలు నడవంటే ఊరుకునేది లేదు. ఏదో అన్నయ్య కదా అని సేసాయి చేద్దామని వచ్చాను. ఇలా చిత్తలు నడవంటే చీపురుపల్లి బండికి ప్రయాణం కట్టేస్తానంతే. ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? వంట మనిషిని. మా ఇంట్లో ఉన్నది మగ వంట మనిషి, నువ్వెలా వచ్చావు? అదేంటి బాబు, ఆడికి మక్కి శరీరాలు తేడా తెలియటం లేదు. తెలియబట్టే అడుగుతున్నాను. ఆడు మా అన్నయ్య, బాస్ వీకే. నేను ఆడు చెల్లిని, పీకే తల్లిని. పీకే తెల్లా పేలే తెల్లా? అరిచేపల్లి ఎవరైతే నీకెందుకో? ఇది దేశానికి వచ్చి మా బాబు గట్టి నీళ్లు, ఇక్కడ అధికారాలన్నీ మావి. బయట కుక్కలకి మాంసం వేసారో చూడవా కొంగు. కొంగు కొంగు అన్నాను. ఇంత అందమైన చెల్లెలు ఉందని మీ అన్నయ్య నాకు చెప్పలేదే. నువ్వేమైనా చెక్ పోస్టువా ప్రతి చెప్పుకుంటూ పోవడానికి? బాగా చెప్పే బొంగు బాబు. ఒక తల్లి పిల్లలమైనా ఆడు చార్మినార్ సెంటర్ లో పుట్టాడు. అప్పుడు మా అయ్య పేరు కేక్ సులేమాను. నేను రాజమండ్రి సెంటర్ లో పుట్టాను. అప్పుడు మా అయ్య పేరు చింతా సూర్యనారాయణ. అందుకే మా భాషలు వేరైపోయాయి. గారికి సిల్లి, గరిటికి కాడ, పుల్ల, ఎల్ల గుల్ల. బాగా చెప్పావు కొంగు బాబు. అబ్బా, కొంగు కొంగు నువ్వు కూడా. చూడండి, లోపల బాతాంలైట్ మాడిపోతుంది. అత్తాను. అది సరే, నువ్వు రాత్రి ఎక్కడ పడుకుంటావు? అసలు పడుకోదు. చూడండి బాబు, డబుల్ మీనింగ్లు మాట్లాడాలు, ఇండైరెక్ట్ గా గోకడాలు, అప్ప అంటే పప్ప అండాలు ఈ సెన్సార్ రోడ్లాగా నాకు నచ్చవు. మీ ఉద్దేశాలు నాకు అర్థమైపోయాయి. నీ బొంద. నే పడుకునే చోటు ఎవరికి చెప్పాలప్పా? ఇదేంటి విడదీశావు? మీ ఇద్దరు ఒకేసారి నా ఏలివ్వండి. అబ్బా, ఒకటే ఇరుపు. లోపల మా అన్నయ్యతో చెప్పొస్తాను. ఏం చెల్లె, నిన్ను పరేషాన్ చేస్తుంది వాళ్ళు. అలా ముఖాలు చూస్తేనే అనుకున్నా. నాకు చాలా దినాల సంది మనిషి బిర్యానీ తినాలి. ఇద్దరులా ఒకరిని సెలెక్ట్ చేయి. చెప్పు, బొంగు గాని చేద్దామా, పీక గాని చేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, మీరల్లాడు అనంత స్వామి, తైలం కుబేర్నాథా, లేకపోతే ఇంకో వెంకట స్వామి? నాకు ఈ క్షణమే తేలాలి. చల్మే. తెలుసుకోవాల్సిన అవసరం మీకేమిటి లాయర్ గారు? అది మీకు అనవసరం. చెప్పండి, లేకపోతే పోలీసుల చేత చెప్పించాల్సి వస్తుంది. చూడండి లాయర్ గారు, అసలు రూపం తెలుసుకోకుండా రంగులు మార్చుకోవటం మా జాతి లక్షణం. అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. అల్లాడి అనంత స్వామి, తైలం కుబేర్నాథ్ రెండూ నేనే. కానీ ఆ రెండూ నేను కాదు. ఏమిటండి మీరు చెప్పేది? నేను సిఐడి ఆఫీసర్ ట్రిపుల్ ఎక్స్ ని. అవును, ఈ ఊళ్ళో అన్యాయాలు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిసి గవర్నమెంట్ నన్ను ప్రత్యేకంగా ఇక్కడ అపాయింట్ చేసింది. నా ఎంక్వైరీ లిస్ట్ లో మీ అమ్మ కూడా ఉంది. ఈ అన్యాయాలన్నిటికీ మూల స్తంభం ఆ భగవాన్ దాస్. అందుకే వాడి దగ్గర పనిచేస్తున్నట్టుగా చేరి వాడి తరఫున కోర్టులో వాదించాను. త్వరలోనే అందరి సంగతి తెలుస్తాను. ఐఎమ్ సారీ, ఇదంతా నాకు తెలియక. చూడండి లాయర్ గారు, గూఢచారులు ఎప్పుడు కోరి వచ్చిన అందమైన అమ్మాయిలకు మాత్రమే నిజం చెప్తారు. మీరు మాత్రం ఎవరి దగ్గర చెప్పకండి. నా కోడ్ నెంబర్ 07 సుజుకి. కూతురు గుండెల్లో కాపురం ఉంటున్నట్ట. ఈ లెక్కలో వాడు ఉభయపక్షాలకి ఉమ్మడి మొగుడైపోయినా ఆశ్చర్యం లేదు. వాడు కాదు, నువ్వు గూండా అవుతావేమో నాకు అనుమానంగా ఉంది. కుటేశ్వరం నుంచి స్వామివారు ఫోన్ చేశారయ్యా. నగరం నడిబొడ్డున నా 10 ఎకరాల ఖాళీ స్థలంలో నా శిలా విగ్రహం పెట్టడానికి మళ్లీ ముహూర్తం పెట్టారు ఆయన. అయితే ఏర్పాట్లు వెంటనే చేసేస్తాను. వద్దు, రాజాని ఏర్పాట్లు చూడమను. ఈసారి మిస్ కాకుండా చూడమను. ఓకే. మొదటి శుభలేఖ. లక్ష్మి, ఏమిటి ఇంట్లోకి నక్కలొచ్చిన వాసన వస్తుంది? నమస్కారం భువనేశ్వరీ దేవి గారు. ఓహో, మీరా? లక్ష్మి, వాసన ఎక్కడి నుంచో అర్థమైంది. ఇక నువ్వు వెళ్ళు. ఏమిటి ఇలా వచ్చారు? సభకి ఆహ్వానిద్దామని లేడీ బాస్. ఏ సభకు? గతంలో నా శిలా విగ్రహం పెట్టబోతుంటే మీరు ఆపు చేయించారు కదా. అది ఎంత మంచిదైందో తెలుసా? అసలు ఆ విగ్రహానికి ఆయన పోలికలు లేవు. ఇప్పుడు ఆయనకి విగ్రహం పోలికలు వచ్చాయి. మీరు చాలా పొరపాటు చేశారు. ఇతని పోలికలు రావడం చాలా తేలిక. కానీ విగ్రహం మనిషి రూపాన్ని బట్టి కాదు, బుద్ధిని బట్టి ఉండాలి. కాళ్ళు పావు తోకల్లా, కళ్ళు గుడ్ల గూబల్లా, మెదడు నక్కలా, కడుపు పెద్ద పులిలా, చేతులు రాబందు రెక్కల్లా ఉంటే ఇతని పోలికలు చాలా చక్కగా వస్తాయి. కానీ వాటి పోలికలు ఇతనికి పెట్టడానికి ఆ జంతువులు కూడా ఒప్పుకోవే. తప్పుతుందా? వస్తాను. మీరు పిలవకపోయినా వస్తాను. కానీ ఈ సభ కాదు. నువ్వు చచ్చాక నీ సంతాప సభకు తప్పకుండా వస్తాను. భువనేశ్వరీ దేవి, నిన్న క్లబ్ ని మళ్లీ ఓపెన్ చేయించాం. ఏం చేయగలిగారు?
రేపు విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ఏం చెయ్యగలరు? అడుగడుగునా విజయం నాదే చెప్పడానికే వచ్చాను. ఆ గుండె అండగా ఉన్నాడనేగా నీ ధైర్యం? నాకు గుండె బలం అండగా ఉంది, అది గుర్తుంచుకో. ఆ గుండా కేవలం మాకు కిరాయి గుండా, కానీ నీ కాబోయే అల్లుడు, అది గుర్తుంచుకో. నీ కూతురు కోర్టుల్లో కేసుల్లో వాదన చేస్తోంది, ఆ గుండాతో తోటల్లో దొడ్లల్లో ప్రేమ సాధన చేస్తోంది. అది ప్రస్తుతానికి నీ కూతురు బాస్ కదా. సమాజం గురించి తర్వాత ఆలోచిద్దు గాని ముందు నీ కూతురు గురించి ఆలోచించుకో. పాపం భువనేశ్వరి దేవి. లత, ఏమిటి మమ్మీ? ఇప్పుడు చెప్పబోయేది నిన్ను మందలిద్దామని కాదు. నీ బ్రతుకు మీద నువ్వు తీసుకోబోయే నిర్ణయానికి స్నేహితురాలిగా సలహా ఇద్దామని. నా దారిలో నేను ఎప్పుడు తప్పు చేయను. ఆడపిల్లకు తల్లిదండ్రుల తర్వాత భర్తే ఆధారం. ఆ భర్త మనం తలెత్తుకుని తిరిగేలా ఉండాలి. డబ్బు లేకపోయినా గుణం ఉండాలి. అంతేకాని డబ్బుకి దాసోహం అని దుర్మార్గానికి వంతపాడే గూండా కాకూడదు. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఎవరి గురించి మాట్లాడుతున్నానో ముందు ముందు నీకే తెలుస్తుంది. నేను చెప్పే మనిషి అలాంటి వాడు. బాగా ఆలోచించుకో. పెళ్ళనేది 1000 ఏళ్ల పంట. 3 ముళ్ళు పడ్డాక ఆ బ్రహ్మదేవుడు కూడా ముళ్ళని విప్పలేడు. కాపురం చక్కబడితే అది బ్రహ్మముడి, తిరగబడితే అది ఉరితాడు ముడి. గుర్తుంచుకో. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు. ఆ భువనేశ్వరి దేవి ఏ పక్క నుంచైనా గండ పేరున్న పక్షులా వచ్చి మన కార్యక్రమాలను ఆపు చేయొచ్చు. ఈసారి కూడా అడ్డుపడితే నేను తల తీసేసుకోవాలి. ఇంకా ఏయ్, ఈ రాజాని నమ్మి తల పోగొట్టుకున్నవాడు లేడు, మోసం చేసి తలతో ఉన్నవాడు లేడు. భువనేశ్వరి దేవే కాదు, ఆ భగవంతుడు వచ్చిన ఈ రోజు నీ దిష్టి బొమ్మ ప్రారంభోత్సవం జరిగి తీరుతుంది. బాసు, మినిస్టర్ గారికి హిందూ శ్మశానం ప్రారంభోత్సవం ఉందట. మినిస్టర్ గారి సెక్రటరీ గారు నన్ను తినేస్తున్నాడు. అబ్బా, మొదటి సమయం ఇదైతే ఎంత బాగుండు బొంగు. అబ్బా, బొంగు బొంగు అని అని ఎందుకులేండి ప్రారంభోత్సవం సందర్భంలో మాట్లాడి కార్యక్రమం చూడండి. అదండి. మినిస్టర్ గారు వచ్చేసారు. మనిషి మనిషిలా బ్రతకటం చేత కాదు, వీళ్ళకి తోడు శిలా విగ్రహం ఒకటి. పిచ్చి ప్రజలు ఇది చూసైనా అర్థం చేసుకోరు. వీళ్ళు మనుషులు కారు, రాళ్ళు అని. తప్పు నాది కాదు, మీది. మంత్రి గారికి నమస్కారం. చిచి చిన్నదండి సార్. చిచి చిన్నదండి. చాలే. చిచి ఇంకా కుర్చీ వేరు. చిచి ఇంకా కుర్చీ వేయలేదు. నీ బాడీకి వేరు. పదండి. చిచి ఇంకా మైకి వెళ్ళలేదు. చిచి ఇంకా మైకి వెళ్ళలేదు. ఎవరు వీళ్ళకి ఇంకోటి కావాలి. చిన్నప్పుడు వాడికి తంటి పెట్టుకోవడం వచ్చింది, అలాగే మాట్లాడతాలేండి. చిచి ఇంకా తాడివ్వలేదు. చిచి ఇంకా తాడివ్వలేదు. ఊరికే దయచేయండి దయచేయండి దయచేయండి. నా ప్రజలారా, మీ ప్రియమైన నా శిలా విగ్రహావిష్కరణ ఈ రోజున గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ చెత్తా చెంచయ్య గారి చేతి మీదుగా జరగటం నిజంగా నా అదృష్టం. చిచి, నాకేమిటి ఈ విగ్రహాలేమిటి అని మొట్టమొదటి నేను ఇందుకు ఒప్పుకోలేదు. కానీ మీరంతా నా విగ్రహం చూడాలని ముచ్చట పడుతున్నారని అతి కష్టం మీద ఒప్పుకున్నాను. ప్రజలంతా నా బిడ్డలు. బిడ్డ ఆడుకోవడానికి ఓ బొమ్మడిగితే ఏ తండ్రి ఇవ్వనంటాడు చెప్పండి. అందుకే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు దాసు గారి శిలా విగ్రహాన్ని మంత్రివర్యులు చెత్తా చెంచయ్య గారు ఆవిష్కరిస్తారు. లాగండి సార్. చిచి బంగారు తాడు ఇవ్వలేదు. చిచి బంగారు తాడు ఇవ్వలేదు. నీకు ఈ తాడే వేస్ట్, లాగు. మెల్లిగా. చిచి బొమ్మకు తాలేదు. చిచి బొమ్మకు తాలేదు. దేవి చేయించిన పని. ఎవరికి ఏం కావాలో ఎవరేమిటో నాకు తెలుసు. ఆవిడకి కావాల్సింది నీ తల గాని నీ బొమ్మ తల కాదు. ఇంకా లాభం లేదు. దాని తల తగిన కాళ్ళ దగ్గర ఉండాలి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. భగవాన్ దాస్, నీతిని చంపుకుని బ్రతికే నీలాంటి వాళ్లకు ప్రాణం విలువ తెలియదు. నేను ప్రాణాలు తీయటానికి వ్యక్తిత్వాన్ని నమ్ముకునే మనిషిని కానని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి, మరోసారి నా దగ్గర హత్య మాట ఎత్తారో
ఆ మొండి శిలా విగ్రహం ముందు మీ మొండాలుంటాయి. ఎవరి తల నరకాలో నాకు తెలిసిన రోజు తల నరకమని నాకెవరూ చెప్పనక్కర్లేదు. ఎంతకాలానికి మీలో ఆనందాన్ని చూస్తున్నాం. ఆనందం కాదు, ఇన్నాళ్ళుగా నాలో దాగి ఉన్న ప్రతీకారం. ఆ తల నిజమైన తలై నెత్తురు వాసనతో నా ముందుకు రావాలని, ఆ తలతో నా కాళ్ళు ఆడుకోవాలన్న సరదా, నా కన్నీటి చుక్కలతో ఆడుకున్న ఆ భగవాన్ దాసు నెత్తుటి చుక్కలతో ఆడుకోవాలన్న కసి. మా అమ్మ ధోరణి నాకేం అర్థం కావడం లేదు. మన స్నేహం గురించి తెలిసినట్టుంది. నేనేం పెద్ద పట్టించుకోలేదు, కానీ మీరేదో పెద్ద గుండా అన్నట్టు మాట్లాడింది. ఓహో, ఆవిడికి వయసు పెరిగే కొద్దీ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. నో, మీ అమ్మగారిని ఎవరేమన్నా నేను ఒప్పుకోను. పర్వాలేదే, అత్తగారిని అప్పుడే వెనకేసుకొస్తున్నారా? కాదు, ఆవిడ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను. మీరెవరూ కనిపెట్టలేదని ఆవిడ కనిపెట్టేసింది. అంటే నేను గూండాని. ఆ, అవును, గూండానే. భర్త గూండా అయినా భృగు మహర్షి అయినా దైవంలా చూసుకునేదే భార్య. రాజా, ఏం నువ్వు అనేది? పిచ్చిదానా, మాలాంటి ఆఫీసర్ని అలా అనుకుంటేనే మంచిది. గూండాల పట్టుకుని నన్ను గూండా అన్నారనుకో, అప్పుడు అసలు గూండాల పట్టుకోవడం చాలా తేలిక. మీ అమ్మని అలాగే అనుకోని, వీలైతే నువ్వు కూడా అనుకో. ఆ, ఊరికే. అమ్మయ్యా, క్షణంలో భయపెట్టేశావు. బ్రదరు బ్రదరు ఏమిట్రా? కొత్తపేట మలుపు దగ్గర మన వాళ్ళ 3 సోడా కొట్లు గంగానమ్మ గుడి దగ్గర వాళ్ళు లేపేశారు. గుడి దగ్గర వీళ్ళ జాతర కదా, వాళ్ళని ఎలాగైనా నువ్వు చూపు చూడాలి. 1000 సోడా బుట్టలు రెడీ చేశాను. ఏమిటండి, ఏమిటి హడావుడి? అది నర్మై లత ఉన్న పరాయిదా. ఈవిడ దగ్గర కూడా కోడి భాష ఏమిటి? కోడి భాష? కొత్తపేట మలుపు దగ్గర మా 3 పోలీస్ స్టేషన్లని గంగమ్మ గుడి కొండ మీద ఉన్న నక్సలైట్లు ధ్వంసం చేశారు. అలా వీళ్ళు ఎదురుక వాళ్ళ స్థావరాలను ఈ రాత్రికి మేము వెళ్ళి పట్టుకోవాలి. 1000 మిషన్ గన్స్ సిద్ధం చేశాడు. మిషన్ గాని సార్? అది కాదు బ్రదర్, అది కాదు బ్రదరు. విచిత్రంగా ఉంది కదా లత మా కోడి భాష. ఏమో బాబు, మా లాయర్లే అందరినీ తికమక చేస్తారనుకుంటే అంతకంటే తికమకగా ఉంది మీ కోడి భాష. వస్తాను. ఓకే. ఏంటి బ్రదర్ ఈ గొడవ? కాకపోతే ఎవరున్నారో చూడకుండా ఏమిటి పిచ్చివాడు? ఎంతకాలం రాస్తాం? ఆవిడ తెలుసుకోనంత వరకు. ఆ తర్వాత ఇంకా ఆలోచించలేదు. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగు. వీకే బోస్. బాస్ వికే. అవును, నీకు నీకంటే అందమైన చెల్లెలుందని నాకు చెప్పలేదే. నీకెందుకు చెప్పాలి రా సాలే. చాలే, ఇదిగో నీ చెల్లెల్ని చూసినప్పుడల్లా నా మనసు లేచి గెంతుతుంది. గెంతితే కోసి మటన్ బిర్యానీలు వేస్తాం. మొన్న మసాలా నూరుతున్నా పిసపిసలాడే దాని ఒళ్ళు చూశాను. అప్పటి నుంచి నా కళ్ళు ఒకటే తిరుగుతున్నాయి. టొమాటోలు బత్తాయిలాగను, బత్తాయిలు పంపర పలసలాగాను కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 79 మంది గిదే మాట చెప్పారు. అందరినీ మర్డర్ చేసేసినాం. దాన్ని చేసుకోవాలంటే అన్నవరం కొండ మీద వ్రతం చెయ్యాలి. ఊటీ చలిలో రాత్రంతా తిరగాలి. సింహాచలం కొండ ఎక్కి సిలోన్ సెంటర్ లోకి గట్టిగా రాయి విసిరాలి. అయ్ బాబోయ్. గట్ల వేసినోనికే ఇస్తాం. నేను అలా వేరేను. శబాష్. వెయ్యలేనని ఒప్పుకున్నందుకు మేరా దిల్ జల్తా హై. ఓహో, నీకు పరీక్ష తగ్గిస్తాం. థ్యాంక్స్. మా చెల్లెలకి మంచి మంచి చీరలు పెట్టాలి. మల్బార్ కాజాలు పెట్టాలి. ఓహో, పెద్ద పెద్ద కాయలతోని మజా చేయాలి. అది చాలు బాబోయ్ అన్నప్పుడే మీ ఇద్దరికి పెండ్లి. నువ్వు చాలా మంచివాడు రా సాలే. నీ చెల్లెలకి అవన్నీ పెడతాను. నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చినందుకు ముందు నీకు ముద్దు పెడతాను. వాడు అది సాలే మీసం. హాయ్, ఏమిటిది? ఈ రెండు నావే. ఈ రెండు నీవని తెలుసు. ఎందుకని? ఆడదంటే చులకనగా చూస్తారని ఈ అన్నయ్య సాయం అడ్డంగా పెట్టుకున్నాను. ఓహో, నీకెవరి సహాయం అక్కర్లేదు, అన్ని సహాయాలు నేను చేస్తాను. మనం కొంచెం ప్రేమించుకుందామా? అలాగే. బొంగు మా నాన్న వచ్చే వేళైంది. ఈలోగా మన ఇద్దరం ఒక్కసారి కౌగులించుకుందామా? ఒక్కసారే. అలాగే, మెల్లగా.